గత కొన్ని రోజులుగా మా ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు కొట్టెపల్లి సాగర్ వారి సతీమణి స్రవంతి అకాల మరణంతో మృతి చెందిన ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎస్సి బ్యాచ్ 2009-2010 దాదాపు 28 మంది కొంత డబ్బును కలెక్ట్ చేసి 20,000 కలెక్ట్ కాగా అందులో 10,000 రూపాయలు తీసి వారి ఇద్దరి ఆడపిల్లల పేరు మీద అకౌంట్ తీసి మిగిలిన 19,000 రూపాయలు ఘర్షకుర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి బ్యాచ్ 2009-2010 వారి బ్యాచ్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా తమ బ్యాచ్ అండగా ఉంటుందని కోరారు. ఈరోజు మా ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు కొట్టపల్లి సాగర్ వారి సతీమణి స్రవంతి మొన్న అకాల మరణంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మా బ్యాచ్ తరపున 20,000 రూపాయలు జమ అయినాయి. ఆ జమ అయిన డబ్బులు ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఘర్షగుర్తి శాఖ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు వారిద్దరి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. మా బ్యాచ్ 2009-2010లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా మా బ్యాచ్ ముందుంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కానీ మాకు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా మా బ్యాచ్ తలకింత సహాయం చేసుకొని తమరింత డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈరోజు మా బ్యాచ్ 20,000 రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. కొట్టపల్లి సాగర్ మా మంచి మిత్రుడు. వారి భార్య అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. అయినా మా వంతు 2009-2010 బ్యాచ్ సహాయం చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఇలా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఆపద వచ్చినా మా బ్యాచ్ ముందుంటుంది. మా బ్యాచ్లో అందరికీ ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో ఎవరెవరైతే మాకు సహాయం చేశారో మా బ్యాచ్ అందరికీ మేము రుణపడి ఉంటాము. ఇప్పుడు రానున్న రోజుల్లో ఘర్షగుర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో కూడా మా ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున అక్కడ భక్తాగ్రస్తులకు మా వంతు సహాయం కూడా ఉంటుందని ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాము. మా కొట్టపల్లి సాగర్కు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా మాకు కూడా మా ఫ్యామిలీలో కానీ మా మిత్రులు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా మా 2009-2010 బ్యాచ్ అండగా ఉంటుందని చెప్పి ఇక టీవీ ముఖంగా కోరుకుంటున్నాము.